మోక్ష సాధనకు దారి తీసేదే విద్య. ఉపనిషత్తులు. ఆత్మ సాక్షాత్కారమే విద్య శంకరాచార్యులు తెలియజేశారు. శీల నిర్మాణమే విద్య దయానంద సరస్వతి చెప్పారు. సంపూర్ణ మానవత వికాసమే విద్య కొమేనియస్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించటమే విద్య సోక్రటీస్ తెలియజేశాడు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును స్పష్టించడమే విద్య అరిస్టాటిల్ తెలియజేశాడు. విద్య అంటే జీవించడానికి తయారు చేయటం కాదు, జీవితమే విద్య జాన్ డ్యూ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. నిర్దిష్ట నియమము నిబంధనలతో కొనసాగే విద్య నీత విద్య అంటారు. ఈ రకమైన విద్యను కొంత కృత్రిమ విద్యగా భావించవచ్చు. అనిత విద్య. కుటుంబము, సమాజము, దేవాలయాలు ఎలాంటి విద్య వనరులుగా చెప్పుకోవచ్చు. యాదృచ్ఛిక విద్య. సార్వత్రిక పాఠశాలలు అనేవి అనిత విద్యగా భాగము. ఈ విద్యలో పరీక్షలు పట్టాలు ఉండవు. యాదృచ్ఛిక విద్య. ఏ విద్యా సంస్థల్లో మత శిక్షణ ఇవ్వరాదు అని సూచించిన రాజ్యాంగ ఆర్టికల్ 28(1). 6 సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించాలి అని పేర్కొన్న రాజ్యాంగ ఆర్టికల్ 45. జాతీయ భాష అయిన హిందీని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడానికి అని పేర్కొన్న రాజ్యాంగ ఆర్టికల్ 351. మైనార్టీ వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్య దశలో మాతృభాషలోను బోధనకు తగిన సౌకర్యం కల్పించాలి అని పేర్కొన్న రాజ్యాంగ పరమైన ఆర్టికల్ 350A. 1944 సార్జెంటల్ నివేదిక చారిత్రక ప్రాథమిక విద్యను సాధించుటకు ఎన్ని సంవత్సరాలు గడువు భారత ప్రభుత్వం సూచించింది? 40 సంవత్సరాలు. నాన్ డిక్టేషన్ పద్ధతి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయటం ప్రారంభించిన సంవత్సరం 1971. నాన్ డిక్టేషన్ పద్ధతిని ఏ ముఖ్యమంత్రి కాలం నుండి అమలు పరిచారు? కాను బ్రహ్మానందరెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీల వారి కోసం సాంఘిక సంక్షేమ పాఠశాలను ఏ సంవత్సరం నుండి స్థాపించారు? 1984. మొట్టమొదటి సార్వత్రిక పాఠశాల ఢిల్లీ ఓపెన్ స్కూల్ ప్రారంభించిన సంవత్సరం 1979 జూలై. సార్వత్రికనీయ విద్య కోసం ఓపెన్ స్కూల్ ప్రారంభించాలని సూచించింది జాతీయ విద్యా విధానం 1986. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఏ విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి ప్రారంభించారు? 2008-2009. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా సంస్థ APOSSను ఏర్పాటు చేసిన సంవత్సరం 1991. ప్రాచీన విద్యా విధానం చరిత్ర ప్రారంభం నుండి క్రీస్తకం 12వ శతాబ్దం వరకు. మధ్యయుగ విద్యా విధాన కాలం క్రీస్తకం 11 నుండి 16వ శతాబ్దం వరకు. సార్వత్రిక నంతరం విద్యా సంస్థ కాలం స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు. చరిత్ర తెలియని రోజుల నుండి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల వరకు గల కాలం వేదకాలం. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కాలాన్ని ఏమంటారు? ధర్మ శాస్త్ర కాలం అంటారు. క్రీస్తు శకం 500 నుండి
క్రీస్తకము 1200 వరకు గల కాలాన్ని ఏమంటారు? పురాణాల కాలం అంటారు. భారతదేశంలో మానవత్వం విస్తరించిన తర్వాత మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం. వేదాలు 4. వేదం అనగా ఏమిటి? జ్ఞానము. విద్ అనగా తెలుసుకోవడం. ఉపనిషత్తులో సారాంశము. భిన్న రకాల విజ్ఞానాన్ని పొంది అజ్ఞానాన్ని తొలగించుటకు ద్వారా మోక్షం పొందగలం. విద్యా విధానంలో మొదటిది హిందూ విద్యా విధానం వేదకాలం నాటిది. భారతదేశ చరిత్ర సంస్కృతి ఏ కాలంలో ప్రారంభమైంది? వేదకాలంలో. వేదకాలం విద్యా విధానం యొక్క ముఖ్య లక్ష్యం వేదాల గురించి తెలుసుకోవడమే. వేదకాలం విద్య ప్రకారం విద్య యొక్క పరమావధి జనన మరణం గురించి సత్యాన్వేషణ. వేద విద్య విధానం 2 రకాలుగా ఉంటుంది. అవి మొదటిది బహికం అపర విద్య, రెండవది అముష్పికం పర విద్య. సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘజీవిగా గడపడానికి ఉపయోగపడేది బహికం. ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడేది అముష్కికం. ఋగ్వేద కాలం నాటి సామాజిక వ్యవస్థ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు అనే 4 వర్ణాలు వారు ఉండేవారు. వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్షాన్ని పొందడం, ఆత్మ సాక్షాత్కారము. వేదకాలంలో విద్యార్థి దశలో ఈ ఆశ్రమంలో పోల్చారు బ్రహ్మచర్యాశ్రమము అని అంటారు. వేదకాలంలో విద్యార్థి దశ దేనితో ప్రారంభమవుతుంది? ఉపనయనము. బ్రాహ్మణులకు ఉపనయనం సంస్కారం ఏ వయసులో చేసేవారు? 8 సంవత్సరాలు. క్షత్రియులకు ఉపనయనం సంస్కారం ఏ వయసులో చేసేవారు? 10 సంవత్సరాలు. వైశ్యులకు ఉపనయనం జరుగు వయస్సు 12 సంవత్సరాలు. చతుర్వర్ణాలలో ఎవరికి ఉపనయనం అర్హత ఉండేది కాదు? శూద్రులకు. వేదకాలంలో ప్రతి వ్యక్తి తన జీవిత కాలాన్ని 4 ప్రధాన ఆశ్రులుగా గడుపుతారు. అవి బ్రహ్మచర్య ఆశ్రమము అనగా ధర్మం సాధించుట, గృహస్థానాశ్రమం అనగా అర్థం, వానప్రస్థాశ్రమము ఇంద్రియ నిగ్రహము కామమును జయించుట, సన్యాసనాశ్రమము మోక్షము. ఈ విధంగా వేదంలోని ప్రతి వ్యక్తి తన జీవితాన్ని 4 ప్రధాన ఆశ్రమములు గడుపుతాడు అని తెలియజేశారు. ఉపనయనం అనగా దగ్గరకు చేర్చడం అనగా గురువు దగ్గర నేర్చడం. ఉపనయనం జరిగిన వారిని ఇలా పిలిచేవారు అంతేవాసి, గురువుల వాసి అని పిలిచేవారు. ప్రాచీన వేద విద్య విధానంలో 5 సంవత్సరాల వయసులో ఏ మంత్రంతో విద్య ఆరంభించేవారంటే ఓం నమ శివాయ అని. ప్రాచీన వేద విద్య విధానంలో దినచర్యలో దేనితో ప్రారంభమయ్యేదంటే ఓం సహనావత్తు అనే శ్లోకంతో ప్రారంభమయ్యేది. వేదకాలంలో విద్యార్థి దశ అయిన బ్రహ్మచర్యాశ్రమం 18 సంవత్సరాల్లో దేనితో ముగిసేది? సమవర్త దినోత్సవము. వేదకాలపు తొలి దశతో స్త్రీలకు ఉపనయనకు అర్హత ఉండేది. గార్గి మైత్రేయులు వేదకాలం నాటి విద్యావంతులను స్త్రీలు. వేదకాలం నాటి విద్యావంతుల స్త్రీలను గార్గి మైత్రేయులు. స్త్రీలకి ఉపనయనం కర్మలు నిషేధించబడిన కాలం
మనుస్మృతి కాలం. వేదకాలంలో విద్యా బోధన బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు ఉండేది. బ్రాహ్మణులకు యజ్ఞ యాగాదుల క్రియలు, కర్మజ్ఞానము, క్షత్రియులకు రాజనీతి, యుద్ధ విద్యలు, వైశ్యులకు వాణిజ్యము, గణితము, వ్యవసాయ బోధించేవారు. ఉపాధ్యాయ గురు కేంద్రీకృతంగా ఉండేది. వేద విద్య విధానంలో ఉపాధ్యాయ గురు కేంద్రీకృతంగా ఉండేది. వేద విద్యలోని పాఠశాలలు, గురు ఆశ్రమాలు. శిశువు గురువు దగ్గరే ఉంటూ ఆచరణాత్మక విద్యను గడించేవాడు. వేద విద్య విధానంలో ప్రతిభ గల విద్యార్థులచే తక్కువ ప్రతిభ గల విద్యార్థి బోధించు పద్ధతి ఆధునికంగా ఇలా పిలిచేవారు బెల్ సిస్టు మానిటోరియల్ పద్ధతి. వేద విద్య విధానంలో బోధన మాధ్యమంగా ఉపయోగించే భాష సంస్కృతం. వేద విద్య విధానంలో విద్య యొక్క ముఖ్య లక్షణం సత్శీలం, సత్పరివర్తన. వేదకాలం నాటి విద్యలో ప్రధాన పాఠ్యపుస్తకాలు వేదాలు. వేదకాలంలో బోధనా విధానం ప్రశ్నించడం, సందేహాలు తీర్చుకోవడం, మౌలిక పద్ధతులు. ఉపనిషత్తుల ప్రకారం మౌలిక పద్ధతులు గల 3 సోపానాలు శ్రవణం, మననం, నిధిధ్యాసనం. గురువు పలికిన దానిని విని అనుసరించడం. శ్రవణం, గురువు చెప్పిన విషయాలు విన్న తర్వాత వాటిని పదే పదే గుర్తు తెచ్చుకుని వల్లివేయడం, వాటిని చర్చించడం. మననం, గురువు చెప్పిన అంశాలను అన్వయించుకొని జ్ఞానం సహాయంతో, ధ్యానంతో అత్యున్నత స్థాయిని మోక్షముకు చేరడం. నిధిధ్యాసనం, గురువులకు విద్యాలయాలుగా ప్రఖ్యాతి పేరుగాంచినవి వారణాసి, తక్షశిల. వేద విద్య విధానంలో పరీక్షలు, మౌలిక పరీక్షలు మరియు ప్రదర్శన పరీక్షలు. వేద కాలాంతరం ప్రాచీన విద్యలో భిక్షాటక అనేది మతపరమైన బాధ్యత. మానవత్వాన్ని పెంచుకోవడం, సానుభూతి పొందడం అనేవి భిక్షాటక ద్వారా సాధ్యమవుతుందని భావించుటమైనది. వేద కాలాంతరము ప్రాచీన విద్యలో పాఠ్య గ్రంథాలు వేదాలు. బాలికల విద్య కోసం మహిళా ఉపాధ్యాయుల నియామకం జరిగిన కాలం వేద కాలాంతరం ప్రాచీన విద్య కాలం. కులానికి సంబంధించిన విద్యను బోధిస్తూ సామాజిక జీవనాన్ని గడిపడమే విద్యా లక్ష్యంగా భావించిన కాలము వేద కాలాంతరము ప్రాచీన విద్యా కాలం. బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న విద్యాకాలం వేద కాలానంతరము ప్రాచీన విద్యాకాలం. బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు విద్యను ఒక తరం నుండి మరొక తరానికి సాంస్కృతిక విలువలు అందజేసిన భావించిన ప్రాచీన విద్యా విధానంలో వారు బౌద్ధులు. బౌద్ధ విద్య విధానం ప్రకారం విద్యాభ్యసించడానికి కావలసిన కనీస వయస్సు 8 సంవత్సరాలు. బౌద్ధ విద్య విధానం ఏ సంవత్సరంలో ప్రారంభం అయ్యేది? ప్రాభాజ్యం, ప్రతిజ్ఞ, పబ్బజ్జి అనగా ముందుకు పోవడం. ప్రాభాజ్యం ప్రతిజ్ఞలను మొదటిదిగా పలికేది బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అనగా ప్రాభాజ్య ప్రతిభలో మొట్టమొదటిగా పలికేది. బౌద్ధ విద్యాభ్యాసం కాలం 12 సంవత్సరాలు. బౌద్ధ విద్యా విధానంలో 12 సంవత్సరాల విద్య జరిగిన తర్వాత ఏ ఉత్సవం ముగిసేది? ఉపసంపద, సదస్సు.
ఉపసంపద తర్వాత సన్యాసిగా మారుతారు. బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించాలంటే ఏమనేవారు? సమనేరులు అనగా బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించడానికి ఈ విషయాన్ని వాడతారు. బౌద్ధ విద్యా విధానంలో అన్ని కులాల వారికి ప్రవేశం ఉండేది. బౌద్ధ విద్యా విధానంలో బోధన భాష ప్రాకృతికం అనగా బౌద్ధ విద్యా విధానంలో భాష. ఆ తర్వాత క్రమంగా పాలి సంస్కృతం భాషలను బోధించారు. బౌద్ధ విద్యా విధానంలో గురువు ఉండాలంటే కనీస వయస్సు 30 సంవత్సరాలు. బౌద్ధ విద్యా విధానంలో గురువు ఉండాలంటే కనీసం వయస్సు 30 సంవత్సరాలు. బౌద్ధ విద్యా విధానంలో నిర్వాణం అనగా మోక్షం. బౌద్ధ విద్యా విధానంలో గురువుగా ఎంచుకోవడానికి నియమాలు: 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండి బోధనలో ప్రావీణ్యం పొందాలి. బౌద్ధ విద్యా కేంద్రాలు వేని సహకారం నడిపేవి. రాజులు, వ్యాపారస్తులు, విరాళాల సహాయం. ప్రముఖ బౌద్ధ విద్యా కేంద్రాలు నాగార్జున, నలంద, తక్షశిల, విక్రమశీల. నలంద విశ్వవిద్యాలయం స్థాపించిన వారు ఆర్యదేవుడు. బౌద్ధ విద్యా విధానం ఏ విద్యపై ప్రత్యక్ష శ్రద్ధ చూపించారు? వృత్తి విద్య, పారిశ్రామిక విద్య. ఉదర శాస్త్ర చికిత్స మొట్టమొదటిసారిగా ప్రారంభించింది బౌద్ధ విద్యాకాలంలో. బౌద్ధ విద్యాకాలంలో వైద్య విద్యలో అత్యంత పేరుగాంచిన విద్యాపీఠము తక్షశిల. బౌద్ధ విద్యాకాలంలో వైద్య విద్య అత్యధిక పేరుగాంచింది తక్షశిల. బౌద్ధ విద్యాకాలంలో వైద్య విద్య యొక్క కాల పరిమితి 7 సంవత్సరాలు. బౌద్ధుల కాలంలో విద్యా కేంద్రాలు, ఆశ్రమాలు, విరామాలు మరియు మఠాలు. బౌద్ధ కాలం విద్యలో మొదటి 10 సంవత్సరాలు బోధించే సబ్జెక్టులు సాహిత్యం, ఖగోళం, వైద్యం, న్యాయశాస్త్రం, రాజనీతి శాస్త్రం, గణితం, జ్యోతిష్యం మొదలైనవి. బౌద్ధ కాలం విద్యలో చివరి 2 సంవత్సరాలు బోధించే సబ్జెక్టులు బౌద్ధ మతత్వం ప్లస్ బౌద్ధ విద్యా విధానంలో బోధనా పద్ధతి, చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. బౌద్ధ స్త్రీలు బౌద్ధ విద్యలో విద్యాలయంలో నేర్చుకునేవారు. మొదట విద్యాలయంలో నేర్చుకునేవారు, ఆ తర్వాత నిషేధించబడిన వర్గ స్త్రీలు మాత్రమే విద్య అందించినది. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం రాజు మహమ్మద్ ఘోరీ భారతదేశంలో మౌలిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన ముస్లిం రాజు అక్బర్. ఏ ముస్లిం రాజు కాలంలో హిందూ విద్యా కేంద్రాలు తగ్గిపోయాయి. మహమ్మద్ గజ్నీ జ్ఞానాన్ని దైవ మార్గంలో సంపాదించిన వాడు పవిత్ర కార్యాలు చేస్తాడు అనే ప్రవక్త చెప్పిన సారాంశము. ముస్లిం విద్యా విధానం యొక్క ముఖ్యమైన విద్యా లక్ష్యం మతపరమైన జ్ఞానం అందించడం. వారికి ముస్లిం బాగా విద్యావంతుల వారికి ముస్లింల కాలంలో లభించే ఉన్నత ఉద్యోగాలు. నజీర్ మరియు ఖాజీ మధ్య ఏర్పడిన ముస్లింల మధ్య ఫలితంగా ఏర్పడిన కొత్త భాషలో ఉన్న 2 రకాల పాఠశాలలు. విద్యాకాలంలో 2 రకాల పాఠశాలలు ముక్తాబులు మరియు మదరాసా. కాలంలో ప్రాథమిక విద్యాలయాలు, ముక్తాబులు, మసీదులు అనుసంధానం ఉండేవి. ఉన్నత విద్యా పాఠశాలలు మదరాసా ఇవి మొఘల్ కాలంలో లాహోర్, ఢిల్లీ, అజ్మీర్లో ఉండేవి.
ముస్లిం విద్యా విధానంలో విద్యార్థి జీవితం ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది? బిస్మిల్లా ఉత్సవం శిశువునకు ఎప్పుడు నిర్వహిస్తారు? 4 సంవత్సరాల 4 రోజులకి ఈ యొక్క విద్యాభ్యాసంలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉండేవారు? ఒక్కొక్క ముక్తాబులో అనే పదానికి ఎంతమంది ఉపాధ్యాయులు ఉండేవారు? ఒక్కరే. ముక్తాబ్ అనే పదానికి అనగా వ్రాయమైన అరబిక్ పదం నేర్పు ప్రదేశం. కుతుబ్ అనగా వ్రాయడం విధానంలో నేర్పే ప్రదేశం. భాష ముస్లిం విద్యా విధానంలో బోధనా భాష పార్షియ భాష. ప్రాథమిక విద్యను అందించిన గురువులను ముస్లిం విద్యా విధానంలో ఏమని పిలిచేవారు? మౌల్వీం. మదరాస ఉన్నత పాఠశాలలో బోధించే గురువులు, మత పెద్దలు, ఇమాంలు. గురువులను మానవిటోరియం పద్ధతి ఎంపిక చేసేవారు. ఇవి రాజుల విరాళాలతో నడిచేవి. ఇక్కడ వ్యాకరణం, ఇస్లాం చట్టాలు నేర్పేవారు. మదరాసలో ఉన్నత విద్యాల కాల పరిమితి 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలు సాహిత్యం, వ్యాకరణం, తత్వం, న్యాయశాస్త్రం, ఖగోళం, గణితం, చరిత్ర, భౌగోళం, వైద్య విద్య మొదలైనవి అరబిక్ భాషను ద్వారా నేర్పేవారు. ముస్లిం ప్రకారం అతి ప్రధాన పాఠ్య గ్రంథం ఖురాన్. నిర్బంధ మిలిటరీ విద్యను ప్రవేశపెట్టిన విద్యా విధానం ముస్లిం విద్యా విధానం. మదరాసలో అతి ప్రధానమైన బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి, వాచిక పద్ధతి, ఇంకా విశ్లేషణ పద్ధతి, చర్చే పద్ధతి ఉపయోగించేవారు. ముస్లిం విద్యలో లాబీ అనగా వైద్య విద్య, రియాజీ అనగా విజ్ఞాన శాస్త్రం, గణితం అనగా ఖగోళ శాస్త్రం, ఇలాహీ అనగా ఆధ్యాత్మిక చర్చ, మనావి అనగా ఆయుర్వేదం మొదలైనవి. ముస్లింల కాలంలో పరీక్షలు, అనియత పరీక్షలుండేవి. అనగా విద్యార్థి ప్రతిభ నిరంతరము పరిశీలించి ఉన్నత తరగతులకు అర్హులైన వారిని పంపించేవారు. కానీ ప్రత్యేక పరీక్షలుండేవి కావు. ముస్లింల విద్యాకాలంలో ప్రతిభను విద్యార్థులు ఇచ్చు పథకములు, టంఘూష్లు. స్త్రీ విద్యను ప్రోత్సహించిన ముస్లిం రాజులు, మొఘలులు. స్త్రీలకు ముక్తాబుల్లో ప్రత్యేకంగా చదవడం, రాయడం నేర్పేవారు. అది సామాన్యులు స్త్రీలకు విద్య లేదు. ఉన్నత స్త్రీలకు మాత్రమే విద్య ఉండేది. భారతదేశంలో ఆధునిక విద్యకు ప్రాణం పోసిన పితామహుడు చార్లెస్ గ్రాంట్. భారతీయులకు ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యత తెలిపి ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టిన వారు చార్లెస్ గ్రాంట్ భారతీయ దైన్య స్థితిని, ఇంగ్లీష్ ఆవశ్యకతను వివరిస్తూ రచించిన గ్రంథం అబ్జర్వేషన్ 1792లో దీన్ని అబ్జర్వేషన్ అనే బుక్ని రచించారు. ఇంగ్లీష్ భాష నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిది అని నిన్నవారు ఎవరు? చార్లెస్ గ్రాంట్. ఇతనేమన్నట్టు ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిదని అతను వివరించాడు. భారతదేశంలో మిలిటరీ పాఠశాలను అనుమతించిన వారు ఈస్ట్ ఇండియా కంపెనీ. మిలిటరీ పాఠశాలల ప్రాధాన్య లక్ష్యం క్రిస్టియన్ మత ప్రచారం, బైబుల్ బోధన. ఏకోపాధ్యాయ బోధన నుండి బహుళ ఉపాధ్యాయ బోధనకు నాంది పలికిన పాఠశాలలు మిలిటరీ పాఠశాలలు. 1817 సంవత్సరంలో హిందూ కాలేజీని స్థాపించిన వారు రాజారాం మోహన్ రాయ్. మొట్టమొదటిగా ఇంగ్లీషు వారు భారతీయ విద్యా విధానంలో అధికారికంగా జోక్యం చేసుకున్న సంవత్సరం 1813. కంపెనీ నియమావళిక చట్టం చార్టర్ యాక్టర్ 1813లో విద్యా బోధనలో చేర్చారు.
చార్టర్ యాక్ట్ 1813 ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్య కోసం కేటాయించిన గ్రాంట్ సంవత్సరానికి 1,00,000 రూపాయలు. బ్రిటిష్ వారు కాలంలో స్కూల్ బుక్ సొసైటీ అను విద్యా సంస్థ స్థాపించిన బొంబాయి రాష్ట్ర నగరం ఎఫిన్స్టన్, బొంబాయిలో ఇంజనీరింగ్ వైద్య కళాశాల కూడా ఎఫిన్స్టన్ సహాయంతో స్థాపించబడ్డాయి. బ్రిటిష్ కాలంలో పూనా సంస్కృతి కళాశాల నిర్వహించిన బ్రిటిష్ విద్యా శాస్త్రవేత్త కెప్టెన్ కెండీ కాలక్రమంగా పూనా సంస్కృతి కళాశాల పూనా కళాశాలగా మారిపోయింది. 1813 చట్ట ప్రకారం విద్యకు కేటాయించిన 1,00,000 రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టారు అని వివరాలను అందించుటకు నియమించిన కమిటీ యొక్క అధ్యక్షుడు ప్రిన్సెన్ 1813 సంవత్సరం చట్ట ప్రకారం ఏటా 1,00,000 రూపాయల గ్రాంట్ వివాదానికి దారితీసింది. ప్రాక్మసీమ వివాదం. భారతీయ విద్యా విధానాన్ని వారి మాతృభాషలోనే బోధిస్తే బాగుంటుందని అని కొందరు, ఇంగ్లీష్లో ఆంగ్ల సాహిత్యాన్ని బోధిస్తే బాగుంటుందని కొందరు వాదించారు. అది ప్రాక్ససీమ వివాదం. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ముస్లిం కోసం కలకత్తా మద్రాసు స్థాపించిన సంవత్సరం 1781. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బెనారస్ సంస్కృత పాఠశాలను స్థాపించిన సంవత్సరం 1791. ప్రాక్సీమ వివాదం పరిష్కారానికి విలియం బెంటింగ్ ఎవరిని నియమించారు? లార్డ్ మెకాలే. భారతీయ విద్య మీద లార్డ్ మెకాలే నివేదిక ఏ రోజున సమర్పించబడినది? 1835 ఫిబ్రవరి 8వ. మెకాలే ప్రకారం భారతీయ విద్య యొక్క బోధనా భాషగా దేనిని ఉంచాలనుకున్నాడు? ఆంగ్లము. విద్య మనకు ఆంగ్లమునకు సామాన్య స్థాయి భారతీయులకు మధ్యవర్తత్వం చేయగల వర్గాన్ని తయారు చేయబడిన ఉండాలని అనినవారు మెకాలే. భారతీయ విద్యా విధానానికి పూర్తి పాశ్చాత్య రూపం ఇచ్చిన నివేదిక మెకాలే నివేదిక. మెకాలే తీర్మానం ప్రాముఖ్యత చెబుతూ నవభారతదేశం 1835లో జన్మించిన అనినవారు WES హలైండ్ ఎవరి సూచన మేరకు భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టడం జరిగింది? మెకైలే. ఇంగ్లీషు పాఠశాలలో చదివే వారికే ప్రభుత్వ ఉద్యోగం ఇమ్మని ఆదేశాలు జారీ చేసిన గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ 1844 సంవత్సరంలో. మెకాలే సూచన తర్వాత విద్యపై ఏర్పాటు చేసిన రెండో నివేదిక వుడ్స్ నివేదిక. వుడ్స్ నివేదిక సమర్పించిన సంవత్సరం 1854 సంవత్సరం. వుడ్స్ అనే ఆంగ్లేయుడు ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్ట్ బోర్డు అధ్యక్షుడు. భారతదేశంలో విద్య వ్యాప్తి బ్రిటిష్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సూచించిన నివేదిక వుడ్స్ నివేదిక. బోధన భాషగా ఆంగ్లమే కాక భారతీయ మాతృభాష కూడా ఉండాలని చెప్పిన తొలి నివేదిక వుడ్స్ నివేదిక. విద్యాలయాల్లో తటస్థ మత విధానాన్ని పాటించాలని చెప్పిన మొదటి నివేదిక వుడ్స్ నివేదిక. ప్రైవేటు సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ను మంజూరు చేయాలని చెప్పిన మొదటి నివేదిక వుడ్స్ నివేదిక. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల యొక్క ఆవశ్యకత అనుసరించి మొదటి నివేదిక వుడ్స్ నివేదిక. వుడ్స్ నివేదిక ప్రకారం ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖలో ఏర్పాటు చేసి ఆ శాఖ అత్యున్నత అధికారిగా నియమించే ఏమని పిలిచేవారు? డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్, ప్రజా విద్యా నిర్దేశకత. ప్రైవేటు సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలని ఏ నివేదిక ఫలితము? వుడ్స్ నివేదిక. వుడ్స్ నివేదిక అనుసరించి 1857 సంవత్సరంలో స్థాపించబడిన విద్యాలయాలు కలకత్తా విశ్వవిద్యాలయం,
బొంబాయి విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం. పై 3 విశ్వవిద్యాలయాలకు మార్గదర్శకత్వాన్ని లండన్ విశ్వవిద్యాలయం. స్త్రీలకు ప్రవేశం కల్పించిన మొదటి విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం. 1877లో మొదటిసారిగా స్త్రీలకు కూడా విశ్వవిద్యాలయం ప్రవేశం కల్పించారు. అంతకు పూర్వం స్త్రీలకు విశ్వవిద్యాలయ ప్రవేశం లేదు. ఆంగ్లేయుల కాలంలో పట్టభద్రులు తొలి మహిళ చంద్రముఖి బాసు. బ్రిటిష్ కాలంలో విద్యాశాఖ నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పచెప్పిన సంవత్సరం.